శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నా పేరు పప్పు సత్యసుందరి. మా ఫ్యామిలీకి నేను పెద్ద కోడల్ని. మా పిల్లలందరికీ వంటరాని మా పిల్లలందరికీ వంట నేర్పడం కోసం ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్గా వినాయకుడికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్గా వినాయకుడికి ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి తీసుకోవాల్సింది ఇది 135 ml ఈ కప్పు, ఈ బౌల్. దీంతో 2 బౌల్స్ తీసుకున్నా రవ్వ, బియ్యం రవ్వ, రైస్ రవ్వ. ఇది రైస్ రవ్వ 2 బౌల్స్. దీనికి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు. ఇది బొబ్బర్లతో కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇది బొబ్బర్లు, దీంతో కూడా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళకి చెప్పాను కదా, వినాయకుడికి ఉండ్రాళ్ళు. దాన్ని శనగపప్పుతో అయినా బొబ్బర్లతో అయినా చేసుకోవచ్చు. ఏ క్వాంటిటీ అయినా 135 ml కదా. ఈ 2 బౌల్స్ తీసుకునే దానికి 2 టేబుల్ స్పూన్స్ బొబ్బర్లు అయినా శనగపప్పు అయినా కూడా 2 టేబుల్ స్పూన్స్. దీనికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె, 2 బౌల్స్. ఈ 1 బౌల్ రవ్వకి 2 బౌల్స్ వాటర్. మీకు తొందరగా అవడం కోసం ఈ కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఇగో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసాను చూడండి. ఫస్ట్ ఇది ఉడికేనంత నీళ్ళే పోసుకుందాం. దీన్ని మూత పెట్టుకుని స్టవ్ వెలిగించు. ఇది 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి హైలో పెట్టకూడదు, కొంచెం మీడియంలో పెడితే పప్పు బాగా ఉడుకుతుంది. కుక్కర్ విజిల్ వచ్చింది. పప్పు ఉడికింది. ఇప్పుడు దీంతో ఇందాక 1/2 కప్పు నీళ్లు పోసాం కాబట్టి ఇప్పుడు 1.5 కప్పు నీళ్ళు. మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. దీనికి తగిన సాల్ట్, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, దీని నీళ్ళు మరగాలి. నీళ్ళు మరగాలి 2 minutes. నీళ్ళు ఇలా తిరలేక ఇప్పుడు ఇందులో రవ్వ పోసుకుని ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు కొంచెం దగ్గర పట్టాలి. కొంచెం సిమ్ చేసేసి వెయిట్ తీసేసి మూత ఇంకొకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఈ మూత ఇలా పెట్టేసి ఉంచేసుకోవడం ఒక 5 minutes. ఒక 5-10 minutes. A few minutes later. మూత తీసి ఇలా కలిపేసుకుని ఒకసారి కింద పైన, అప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని A few minutes later. ఇంకొక 5 నిమిషాల తర్వాత తీసుకొస్తే రెడీ. తీసి ప్లేట్లో వేసి ఉంటం చేసేసుకుంటాం. స్టవ్ కట్టేసుకోవాలి. కొంచెం ఇట్లా నూనె తడి చేసుకుని ఇట్లా కొంచెం నూనెలో చేయిలా పెట్టి తీసుకుని ఇలా కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. నేను మీకు చిన్నగా చేసి చూపిస్తాను. హాయ్ డోడా, ఏం చేసావు? ఉండ్రాళ్ళు ఇటీ తిందాం. పర్లేదు. వేడిగా ఉంది. దా కావాలి ఉండ్రాళ్ళు టేస్ట్. ఉండ్రాళ్ళు చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చాలా బాగుందట. మళ్ళీ చెప్పు ఎట్లేసావు. చాలా బాగుంది అక్క. ఇగో ఈ బౌల్ రైస్ రవ్వ తీసుకోవాలి. ఈ బౌల్తో 2 బౌల్ వాటర్, కొంచెం 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, లేదంటే ఈ బొబ్బర్లు కూడా వేసుకోవచ్చు. ఏదైనా 2 టేబుల్ స్పూన్స్ ఫస్ట్ ఇందులో చిన్న కుక్కర్లో వేసుకుని ఒక అరకప్పు నీళ్లు పోసి 2 విజిల్స్ రానియ్యాలి సిమ్లో పెట్టి. 2 విజిల్స్ వచ్చాక అప్పుడు పప్పు ఉడుకుతుందా చూసుకుని తర్వాత 2 బౌల్స్ వాటర్ అందులో పోసుకుని ఉడికిన శనగపప్పులో ఆ నీళ్లు మరిగాక తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని నీళ్లు మరిగాక అప్పుడు ఈ బౌల్ రవ్వ అందులో వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని విజిల్ పెట్టకూడదు. విజిల్ పెట్టకుండా 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 5 minutes ఉంచిన తర్వాత ఇగో ఉండ్రాళ్ళ పిండి రెడీ. దీన్ని ప్లేట్లో తీసుకుని కాస్త ఆయిల్ చేతికి చేసుకుని ఇట్లా ఉండ్రాళ్ళు నొక్కేసుకోవడం. మనం వినాయక చవితికి చేసుకోవచ్చు. ఏదైనా శనివారాలు ఆదివారాలు ఒక్క పొద్దున ఉన్న వాళ్ళు చేసుకుని తినచ్చు. దీంట్లోకి టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి ఇవన్నీ కాంబినేషన్ బాగుంటుంది. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, ఆవకాయ, మెంతికాయ, దబ్బకాయ ఏదైనా ఆయిల్ వేసుకుని అది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు చేసుకుని తిన్నాక ఎలా ఉందో కామెంట్లో రాయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో రాయండి.